ప్రస్తుతానికి మనం మర్చిపోయినా భవిష్యత్తులో తను అనాథన్న విషయం కృషికి తెలిస్తే చాలా ప్రమాదం. నా తల్లిదండ్రుల మీద కక్ష కట్టావు, వాళ్ళకి నిద్ర లేకుండా చేశావు. అలాంటి నీ నీడ కూడా నా ఇంటి మీద పడ్డానికి వీల్లేదు. పోరా బయటికి. శత్రువు చేతులు చాచి వచ్చినప్పుడు చెయ్యొత్తనివ్వకపోయినా పర్వాలేదు, కాని చెయ్యెత్తి కొట్టకూడదు. మరి నాకు రక్తం పంచిన మీరు వీడి వల్ల క్షణ క్షణం నరకం చూశారే. ఆ రక్తం ఎంత మరిగిపోతుందో ఒక్కసారి ఆలోచించారా? నా ఆవేదన అర్థం కావట్లేదా? ఆలోచించాను కాబట్టే ఆవేశం తగ్గించుకోమంటున్నాను. అర్థం చేసుకున్నాను కాబట్టే అడ్డుకుంటున్నాను. ఎందుకో ఎందుకో ఎందుకు అడ్డుకోవాలని చూస్తున్నారు? ఎందుకు ఆపాలని ప్రయత్నిస్తున్నారు? చావుమని కోరుకునే వాడి మీద సానుభూతి చూపిస్తున్నారంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. ప్రాణాలు తీయాలనుకునే వాడి మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారంటే నా దగ్గర ఏదో దాచిపెడుతున్నారు. ఎవడు వీడు? వీడికి మీకు ఏంటి సంబంధం? చెప్పండి, ఎవడు వీడు? చెప్పండి డాడ్. మనిషి సాటి మనిషి. మనిషి మీద ఓ మనిషి జాలి పడడానికి బంధుత్వం అక్కర్లేదురా. మనస్సుంటే చాలు. జరగబోయే నష్టాన్ని ఆపడానికి సంబంధం అవసరం లేదురా. ఆ నష్టాన్ని ఊహించగలిగితే చాలు. అది వాస్తవం కాదు. సమాధానం అంతకన్నా కాదు. డాడ్, ఇన్నాళ్ళు మీరు నోరు మెదపలేదు, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. కానీ ఈరోజు నాకు సమాధానం కావాలి. మీరైనా చెప్పాలి, లేక వీడైనా చెప్పాలి. రైట్, చెప్పు, ఎవరా నువ్వు? కన్న కొడుకుని కాదని ఎవడో తెలియని నీకు చేయి కొడుతున్నారంటే నువ్వు సామాన్యుడు కాదురా. అసహించుకున్న నోటితోనే ఇంత ఆప్యాయత కురిపిస్తున్నారంటే నువ్వు ఊరికే పైనుండి ఊడిపడలేదురా. ప్లాన్ ప్రకారమే నా లైఫ్లోకి వచ్చావు. కావాలనే నన్ను ఢీకొట్టావని అర్థమవుతోంది. చెప్పరా, నువ్వెవడో చెప్పు. చెప్పరా, చెప్పు. నేను నోరు విప్పితే తట్టుకోగలవా? నేను నిజం చెప్తే భరించగలవా? బలరాం, సారీ, తప్పట్లేదు, క్షమించండి. ఏంట్రా క్షమించేది? ఏంటా నిజం చెప్పు. ఇన్నాళ్ళు నీకు నిజం తెలియనివ్వనని బొట్టేసుకున్నాను. కానీ ఉవ్విళ్ళూరుతున్నావుగా తెలుసుకోవాలని. నిజం తెలుసుకోబోయే ముందు గుండె రాయి చేసుకో. ఏంట్రా బిల్డప్ ఇస్తున్నావు? మర్యాదగా నువ్వెవడో చెప్పు.
రేయ్ నిన్నరా చెప్పు. ఇంకొకసారి ఆలోచించు. నాంచింది చాలు, ఎవరు నువ్వో చెప్పు. ఆ తండ్రికి కొడుకుని. ఆ తల్లికి బిడ్డని. ఏమన్నా? ఏంట్రా అన్నావు? వాళ్ళ ప్రేమని పంచుకున్నవాణ్ణి, వాళ్ళ మమకారాన్ని పొందినవాణ్ణి, ఆ అమ్మ ఒడిలో ఆకలి తీర్చుకున్నవాణ్ణి, ఆ తండ్రి గుండెల మీద ఆడుకున్నవాణ్ణి, వాళ్ళ కొడుకుని బలరాం, సన్ ఆఫ్ ధన్రాజ్. ధన్రాజ్ వాడేం చెప్తున్నాడు? వాడేం మాట్లాడుతున్నాడు? కృష్ణ, వాడు చెప్పింది అబద్ధం కాదు. వాడు చెప్పింది నిజం కాదు కదూ. వాడు చెప్పింది అబద్ధం అని చెప్పండి. వాడికి మీకు ఏ సంబంధం లేదని చెప్పండి. వాడు మన శత్రువు అని చెప్పండి. చెప్పండి డాడ్. కాదురా, వాడు మన శత్రువు కాదు. వాడు పరాయి వాడు కాదు. మరెవడో? మా కొడుకు. మా పెద్ద కొడుకు. నీకన్నా ముందు మా ప్రేమను పొందిన మా పెద్ద కొడుకు బలరాం.
క్రిష్. అందుకేనా వాడు కత్తి దూస్తున్నా మీరు కళ్ళు మూసుకుని భరించారు? అందుకేనా వాడు విషం చిమ్ముతున్నా గుండెల్లో దాచుకుని బతుకుతున్నారు? వాడెందుకు నా మీద పగ పెంచుకున్నాడు డాడీ అంటే సమాధానం చెప్పలేదు. వాడు మీ మీద ఎందుకు కక్ష కట్టాడు అని అడిగితే నోరు మెదపలేదు. అలాంటి రాక్షసుడి మీద కేసు పెడదామన్నారు, కానీ ఆ ఊసే లేదు. అప్పుడు అర్థం కాలేదు, మీరందరూ కలిసి నన్ను వెధవం చేస్తున్నారని, మీరంతా కలిసి నాతో ఆడుకుంటున్నారని. క్రిష్, మేము ఇదంతా కావాలని చేయలేదురా. కావాలని చేశారు. నన్ను ఏమార్చారు. మీరిద్దరూ కలిసి నన్ను మోసం చేశారు. నిన్ను వాళ్ళు మోసం చేయలేదు, నీకు న్యాయం చేశారు. నిన్ను వాళ్ళు మోసం చేయలేదు, నువ్వు ఊహించినంత గొప్పవాణ్ణి చేశారు. ఎందుకో తెలుసా? నేను వాళ్ళ కడుపున పుట్టిన బిడ్డను కాదు కాబట్టి. నువ్వే వాళ్ళ కన్న కొడుకువి కాబట్టి. నువ్వు అనుకుంటున్నట్టు నేనేం ఈ తల్లి పేగు తెంచుకుని పుట్టలేదు. ఈ తండ్రి రక్తాన్ని పంచుకుని జన్మెత్తలేదు. ఎక్కడ పుట్టానో ఎవరికి పుట్టానో కూడా తెలియని ఓ అనాథని. అలాంటి నన్ను పెద్ద మనసుతో అనాథాశ్రమం నుండి తీసుకొచ్చి పెంచారు వీళ్ళు. అందుకే పెద్ద కొడుకు అన్నారు. తండ్రి లేడు, తల్లి లేదు, అసలు నీకంటూ నా అనేవాళ్లే లేరు. పుట్టుక ఎలాంటిదో తెలీదు, నీ రక్తం ఎవరిదో తెలీదు. కనీసం కడుపు నిండా అమ్మ పాలు కూడా తాగలని ఓ అనాథవి. మరి ఇదేంట్రా, బలరాం సన్ ఆఫ్ ధనరాజ్ అంటున్నావు? నా తండ్రి పేరునెందుకురా పలుకుతున్నావు? బలరాం సన్ ఆఫ్ ధనరాజ్ కాదురా, అనాథ కేర్ ఆఫ్ చెత్త కుప్ప అని చెప్పుకోవాలి. నీలాంటి అడుక్కు తినేవాడి మీద జాలిపడి ఆదరించి ఇంటికి తీసుకొచ్చి నీకు ప్రేమను పంచి హోదానిచ్చిన ఆ పెద్ద మనిషి కొడుగ్గా నిన్నీ ప్రపంచానికి పరిచయం చేయాలనుకున్న వాళ్ళకి పాడి కట్టాలని ఎలా అనిపించిందిరా? అనురాగాన్ని పంచిన మా అమ్మని చంపడానికి నీకు మనసెలా వచ్చిందిరా? కారణం నువ్వే. నేను ఈ ఇంట్లో అడుగుపెట్టినప్పుడు, ఆయన నన్ను కొడుగ్గా స్వీకరించినప్పుడు నువ్వనేవాడివే లేవు, పుట్టలేదు. అమ్మ ఒడి నాకు స్వర్గమైంది, నాన్న వేలు నాకు ఊతమైంది. అమ్మ బొమ్మలా నన్ను ఆడించింది, తండ్రి మార్గదర్శిలా నన్ను నడిపించాడు. వీళ్ళు నా వాళ్ళు, ఈ బంగారు ప్రపంచం నాది, ఇంకెవరు లేరు రారు అనుకుని మురిసిపోయాను. వీళ్ళ ప్రేమ నాకే సొంతం అనుకున్నాను, వీళ్ళ మమత నాకే సొంతం అనుకున్నాను. వీళ్ళు కలిసి పెట్టే ముద్దు, కలిపి పెట్టే ముద్ద అన్ని నావే అనుకున్నాను. కానీ 6 ఏళ్లు తిరిగేలోపు నువ్వు ఆ తల్లి కడుపున పడ్డావు. 9 నెలల్లో ఈ భూమి మీద పడ్డావు. అప్పుడే నేను కష్టాల్లో పడ్డాను.
కడుపున పుట్టిన నిన్ను కళ్ళల్లో పెట్టుకున్నారు. అనాథనైన నన్ను ఆదమర్చారు. నిన్ను నెత్తి మీద పెట్టుకున్నారు. నన్ను నిర్లక్ష్యం చేశారు. కారణం ఏంటో అనుకున్నాను. నువ్వే అని అర్థమైంది. నా స్వర్గం సర్వనాశనమైంది. వాళ్ళ ప్రేమ నాకు దూరమైంది. నా అందమైన ప్రపంచం మాయమైపోయింది. బాధ, కోపం, చిరాకు, ఏం చేయాలో తెలియదు. కానీ కారణం నువ్వని తెలుసు. చంపేయాలన్నంత కసి పుట్టేది. కానీ అవకాశం రాలేదు. అలాగని వాళ్ళ ప్రేమ నాకు దక్కలేదు. అందుకే ఇక్కడ ఉండలేక, నిన్ను భరించలేక పారిపోయాను. క్రిమినల్గా మారాను. 14 ఏళ్లు జైల్లో గడిపాను. ఎప్పటికైనా వీళ్ల మీద పగ సాధించాలనుకున్నాను. నేను అనుభవించిన బాధ నువ్వు అనుభవించేలా చెయ్యాలని మీ జీవితాల్లోకొచ్చాను. కానీ కాలం నాలో మార్పు తెచ్చింది. ఆత్మీయుల్ని దూరం చేసుకున్న బ్రతుకు ఎలా ఉంటుందో తెలిసొచ్చింది. బండబారిన ఈ గుండెకి అమ్మ చేతి ముద్ద తీపి గుర్తొచ్చింది. అందుకే నాలో రాక్షసుని చంపేశాను. మనిషిగా మారి మళ్ళీ కొత్త జన్మెత్తాను. స్వచ్ఛమైన మనసుతో మీ ముందుకొచ్చాను. ఇన్నాళ్ళు నువ్వు పొందిన ప్రేమలో 1% అయినా పొందాలనుకున్నాను. అంతేకాని నిన్ను బాధ పెట్టాలని కాదు. శుభకార్యం జరగబోయే ఇంట్లో చిచ్చు పెట్టాలని కాదు. నాకేమీ వద్దు. వీళ్ళ ఆస్తి నీది, వీళ్ళ అంతస్తు నీది, ఈ తండ్రి పేరు నీది, ఈయన వారసత్వం నీది. కాని వీళ్ళు పంచే ప్రేమని కాస్త నేను పొందే అవకాశం ఇవ్వు. ఇన్నాళ్ళు నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా ఇకనైనా వాళ్ళని ఈ చేతులతో పూజించుకునే భాగ్యాన్ని ఇవ్వు క్రిష్. నీకు చేతులెత్తి దండం పెడతాను. ఇవ్వను గాక ఇవ్వను. మా అమ్మా నాన్నల ప్రేమ పొందాలంటే అదృష్టంతో పాటు ఎంతో అర్హత ఉండాలరా. అది నీకు లేదు. పాముకి పాలు పోసినా అది విషమే కక్కుతుంది. రక్తం మరిగిన పులిని అక్కును చేర్చుకుంటే అది సావాసం చేయదురా, చావునే కోరుకుంటుంది. నువ్వు కూడా అంతే. నువ్వు ఎన్ని కథలు చెప్పినా, ఎన్ని కన్నీళ్లు పెట్టినా మా ఇంట్లోనే కాదు, మా జీవితాల్లోనే ఉండకూడదు. పదరా బయటికి. మీరు ఊరుకోండి. వీడు మన కళ్ళ ముందు ఉండడానికి వీల్లేదు. పదరా. వదలరా వాణ్ణి. నీకే చెప్పేది, వదులు వాణ్ణి. బామ్మా, నిన్ను చెంపదెబ్బ కొట్టింది నువ్వు తప్పు చేశావని కాదు, పచ్చని ఇంట్లో ఇంకో తప్పు జరగకూడదు అని. బామ్మా, ఏమిట్రా ఈ ఆవేశం? ఏమి సాధించాలని? మనం మనుషులనరా. మంచి చెడు, విలువలు, విచక్షణ, నీతి నిజాయితీ మనకే ఉండాలి, పశువులకు కాదు. కానీ బామ్మ, వీడేం చేశాడో తెలుసా? ఏం చేశాడు? ఏం చేశాడు? మీ మీద కక్ష కట్టాడు, మీ మీద పగ పెంచుకున్నాడు, మిమ్మల్ని చంపాలి అనుకున్నాడు. అదేగా నువ్వు చెప్పేది?
కానీ వాడు మారాడురా. అది వాడి కళ్ళల్లో నాకు కనిపిస్తుంది. నీకు కనిపించటం లేదా? వాడు మీ అందరి మీద కత్తి దూసి తప్పు చేసి ఉండొచ్చు, కానీ ఆ తప్పు వెనక మీ అమ్మా నాన్న నిర్లక్ష్యం చేశారనే అపోహ ఉంది. ఆ తప్పు వెనక పెంచిన వాళ్ళ ప్రేమకు దూరం అయ్యాననే భ్రమ ఉంది. అందుకే ఆ అపోహలోంచి అసహ్యం పుట్టుకొచ్చింది. ఆ భ్రమలోంచి బాధ బయటకొచ్చింది. ఆ బాధ వేదనగా మారింది. ఆ వేదనే వెర్రితలలు వేసింది. గుబులుని గంగకు వదిలి ముందు వెనుకలు ముంగిట వదిలి ఊరి సంగతి ఊరికి వదిలి దారి సంగతి దారికి వదిలి తప్పు